ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తా ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. ఈ దినం రాహేలు గారి గురించి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, రాహేలు గారు తనకున్న అందమును బట్టి, సౌందర్యమును బట్టి తను ఈ లోకాన్ని ఆశ్రయించింది, లోక ప్రేమను పొందుకుంది. లేయా గారి జీవితం చూసినట్లయితే దేవుడిని ఆశ్రయించింది, లోక ప్రేమను పొందుకోలేదు, కానీ దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆమె పొందుకుంది. ఇంకా రాహేలు గారు దేవుణ్ణి ఆశ్రయించకపోవడం వల్ల, దేవుని ప్రేమను ఆమెలో లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే, ఏ వ్యక్తి అయితే తనను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడో ఆ వ్యక్తే కోపగించుకున్నాడు. అంటే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? లోకాన్ని ఆశ్రయిస్తున్నామా? మన అవసరాలను బట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? లేకపోతే నిజముగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. రాహేలు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఈ లోకాన్ని ఆశ్రయించడం కాదు, కానీ దేవుని ప్రేమను ఆశ్రయిస్తే సమస్తము మేలు కొరకు ఆయన జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా ఎట్టి వాటికి కూడా యోగ్యులం కాదు ప్రభా నాయన. మీరిచ్చిన కృపను బట్టి మాత్రమే మేము సమస్తము సంపాదించుకొనగలుగుతా ఉన్నాం తండ్రి నాయన. జ్ఞానము, ప్రేమ సమస్తము కూడా ప్రభా నాయన మీరు మాత్రమే అనుగ్రహించాలని నమ్ముతా ఉన్నాం ప్రభా. మీ వైపు తిరగడానికి, మీ ప్రేమ వైపు చూడడానికి మీరే సహాయం అనుగ్రహించండి. ఈ లోకాన్ని ఆశ్రయించకుండా ప్రభా నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరే సహాయం అనుగ్రహించండి. మిమ్మల్ని ఆశ్రయించి మీరిచ్చే గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవడానికి మీరే సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.